సీఎస్‌కే ఇంకా లక్నో వీళ్ళిద్దరికైతే మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. అయితే ఫైనల్‌గా సీఎస్‌కే అయితే ఈ మ్యాచ్‌లో గెలిచింది. ఫైనల్ ఓవర్ వరకు ఈ మ్యాచ్ అయితే వెళ్ళింది. ముఖ్యంగా ఉర్విల్ పటేల్ అయితే ఈ మ్యాచ్‌లో అయితే ఇరగదీశాడు. చాలామంది క్రిటికల్ రికార్డ్ వచ్చేసి బ్రేక్ అవుతుందేమో అనుకున్నారు. కానీ కొంతసేపటికి ఔట్ అయిపోయాడు. అయితే మ్యాచ్‌లో ఇంకేం జరిగింది? సీఎస్‌కే టీం గెలవడానికి కారణం ఏంటి? ఇంకా లక్నో టీం ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే లక్నో వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ వేసింది. ఇక్కడైతే జోష్ ఇంగ్లీష్ వచ్చేసి టీంలోకి వచ్చాడు. సో ఇక్కడైతే జోష్ ఇంగ్లీష్ వచ్చేసి ర్యాంప్ ఆడించాడు. ఒక్కొక్క బౌలర్ని చితకబాదాడు. పవర్ ప్లేలో వీళ్ళ స్కోర్ వచ్చేసి 90 వెళ్ళింది. అందుకు కారణం ఇతనే. ఇతను టోటల్ గా కేవలం 33 బాల్స్ లో 85 కొట్టాడు. ఇతనితో పాటు ఉన్న బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయిపోయారు. మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, మార్క్రమ్ వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. అయితే లాస్ట్ లో షాబాజ్ అహ్మద్ ఇంకా ఎంఎస్ సింగ్ వీళ్ళిద్దరైతే చాలా బాగా ఆడారు. ముఖ్యంగా షాబాజ్ వచ్చేసి 25 బాల్స్ లో 43 కొట్టాడు. సో వీళ్ళ స్కోర్ అయితే 203 వెళ్ళింది. అయితే సిఎస్కే బౌలింగ్ లో జేమీ ఓటెన్ అయితే చాలా బాగా వేస్తాడు. ఇతనైతే మెయిన్ వికెట్లు 3 తీసుకున్నాడు. సో ఇక్కడైతే ఇంత పెద్ద టార్గెట్ ని సిఎస్కే అయితే ఛేదించేసింది. ఇందుకు గల కారణం ఉర్విల్ పటేల్ అని చెప్పాలి. అంటే వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ కూడా ఇంటెంట్ అనేది చూపించారు. ఇక్కడ సంజు శాంసన్ అయితే 28 రన్స్ కొట్టి ఔట్ అయిపోయాడు. సో ఈ టైంలో ఉర్విల్ పటేల్ అయితే క్రీజ్‌లోకి వచ్చాడు. ఇతనైతే 5 బంతుల్లో 5 సిక్స్‌లని కొట్టాడు. అలాగే ఐపీఎల్ హిస్టరీలో కల్లా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. కేవలం 13 బాల్స్‌లో 50 అనేది చేసుకున్నాడు. ఇతను 50 చేసుకున్నప్పుడు సెలబ్రేషన్ అనేది చేసుకున్నాడు. అంటే ఒక పేపర్ తీసి ఆ పేపర్‌ని చూపించాడు. ఆ పేపర్‌లో 'దిస్ ఈజ్ ఫర్ యూ డాడ్' అని ఉంది. అందరూ ఏమనుకున్నారంటే క్రిస్ గేల్‌ది ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ బ్రేక్ అవుతుందేమో అనుకున్నారు. కానీ ఇతనైతే 65 రన్స్ కొట్టి ఔట్ అయిపోయాడు. అయితే ఇతను ఔట్ అయిపోయాక మ్యాచ్ అనేది స్లో అయిపోయింది. రుతురాజ్ గైక్వాడ్, బ్రెవిస్ ఇంకా కార్తిక్ శర్మ వీళ్ళు ముగ్గురు అయితే ఔట్ అయిపోయారు. సో ఈ టైంలో ప్రశాంత్ వీర్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. ఇతనైతే 2 సిక్స్‌లని కొట్టాడు. ఇంకా ఫైనల్ ఓవర్‌లో శివన్ దుబే అయితే 2 సిక్స్‌లు కొట్టి ఫినిష్ చేశాడు. ఫైనల్ ఓవర్‌లో అయితే మార్క్రమ్ వచ్చేసి బౌలింగ్ చేశాడు. ఇతని ప్లేస్‌లో షాబాజ్ అహ్మద్ చేసినా బాగుండేది. సో ఈ మ్యాచ్ అయితే ఫైనల్ ఓవర్ వరకు వెళ్ళింది. ఫైనల్‌గా సీఎస్‌కే టీం అయితే ఈ మ్యాచ్‌లో గెలిచింది. ఈరోజు అయితే ఢిల్లీ ఇంకా పంజాబ్ ఇద్దరికైతే మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ టీం గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ టీంతో పోల్చుకుంటే పంజాబ్ టీమే స్ట్రాంగ్‌గా ఉందని చెప్పాలి. అంటే వీళ్ళ బ్యాట్స్‌మెన్ కావచ్చు, ఆల్రౌండర్స్ కావచ్చు, బౌలర్స్ కావచ్చు. ప్రతి దానిలో కూడా వీళ్ళ టీం అయితే స్ట్రాంగ్‌గా ఉంది. ముఖ్యంగా ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే స్ట్రాంగ్‌గా ఉన్నారు. వీళ్ళ టీం బలం ఏంటంటే వీళ్ళ ఓపెనర్స్ అని చెప్పాలి. వీళ్ళ ఓపెనర్స్‌ని తొందరగా ఔట్ చేస్తే ఢిల్లీ టీం అయితే గెలవచ్చు. ఇక ఢిల్లీ టీం విషయం దగ్గరకొచ్చేస్తే వీళ్ళ ఓపెనింగ్ అయితే బానే ఉంది. కానీ వీళ్ళ మిడిల్ ఆర్డర్ ఇంకా బౌలింగ్ అనేది సరిగ్గా లేదు. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ అయితే ఉన్నాడు. కానీ వేరే బౌలర్స్ అయితే నార్మల్‌గానే ఉన్నారు. ఇక్కడైతే రెండు వైపులా కూడా ఓపెనింగ్ పైన డిపెండ్ అయి ఉంది. ఎవరైతే ఓపెనర్స్‌ని తొందరగా ఔట్ చేస్తారో వాళ్ళైతే గెలవచ్చు. అయితే మీరు చెప్పండి. ఢిల్లీ టీమా? లేకపోతే పంజాబా? ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.